హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ BHEEMA రెసిపీ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఒక మసాలా కర్రీ అనేది చేసుకుంటామండి. దీంతో ఇంత టేస్టీగా మసాలా కర్రీ చేసుకొని వచ్చినా అని మీరే అనుకుంటారండి. చాలా టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకునేది అనేది మన వీడియోలో ఈరోజు మనం చూసేస్తామండి. తక్కువ టైంలో చాలా టేస్టీగానే చేసుకోవచ్చు. అది ఎలా చేస్తామని చూసేస్తాం రండి. చూడండి, రెండు కాయ తీసుకున్నాను. దీన్ని సన్నగా నీట్గా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కట్ చేసుకున్నాను. ఇంత సన్నగా కట్ చేసుకుంటే కర్రీ అనేది టేస్టీగా చపాతీలోకి బాగుంటుందండి. చూడండి, ఇలా చిన్న ఒక్కటిగా కట్ చేసుకున్నాను. నీట్గా వాష్ చేసుకున్నానండి. ఇలా నేను కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్లోకి ఒక 2 స్పూన్లు అంత ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆవాలు వేసుకున్నాను. కొంచెం శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటాను. దీనికి కొంచెం కరివేపాకు, 4-5 ఎండుమిర్చి వేసుకున్నాను. వేసుకుని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక ఒక 2 ఆనియన్ కట్ చేసుకున్నానండి. ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యాక కొంచెం కలర్ అనేది రావాలి. ఇందులోకి 2 టమాటా కట్ చేసేసుకున్నానండి. సన్నగా కట్ చేసేసుకున్నాను. అంతా కొంచెం బాగా గ్రేవీ అనేది వేసింది. కట్ చేసుకుని వేసుకున్నాక దీన్ని బాగా కొంచెం ఫ్రై చేసుకున్నానండి. చూడండి, ఇది కొంచెం బాగా ఫ్రై అయింది. ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకుంటాం కదా, కాయ అది వేసుకుంటామండి. వేసుకొని ఒకసారి బాగా దీన్ని కలుపుకోవాలండి. కిందికి పైకి నీట్గా తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకునే కాలేదంటే మీకు కుక్కర్ని 2 సార్లు ఇట్లా కుదించుకుంటారంటే బాగా కలుపుకుంటుందండి. మళ్ళీ ఇలా కుదించుకోవాలి. చూడండి, ఇది కలుపుకుంటా దీంట్లోకి ఇప్పుడు మసాలా అనేది యాడ్ చేసుకుంటాము. ఇది బాగా కలుపుకున్నాక దీనికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకుంటామండి. ఉప్పు, కారము మీకు ఎంత కావాలంత క్వాంటిటీ అనేది చూసుకొని వేసుకోండి. ఇక్కడ నేను 1 స్పూన్ అంత తీసుకున్నాను రెడ్ చిల్లీ పౌడరు. ఒక 1/2 స్పూన్ అంతా ధనియా పొడి వేసుకున్నానండి. గరం మసాలా ఒక 1/2 స్పూన్ అంత వేసుకున్నాను. వేసుకున్నాక ఇది ఒకసారి బాగా కలుపుకుంటామండి. ఇంకేం ఎక్కువ మసాలాలు ఏం కావాల్సలేదు. ఇంతనండి మసాలా దీనికి ఇంకేం వేసింది అవసరం ఏం లేదు. లాస్ట్లో కొంచెం పసుపు పొడి అనేది యాడ్ చేసుకొని దీన్ని కలుపుకుంటారంటే చూడండి, నీళ్ళు అనేది కూడా చాలా ఎక్కువ. ఒక చిన్న కప్లో ఒక 4 స్పూన్లు అంతా వాటర్ అనేది వేసినానంతే. వేసుకున్నాక దీన్ని కుక్కర్ మొత్తం మూసుకొని ఒక విజిల్ పెట్టుకుంటామండి. 1 లేదంటే 2 విజిల్ పెట్టుకోవచ్చు మీరు. చూడండి, విజిల్ వచ్చినాక చల్లార్చుకొని కుక్కర్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది బాగా కర్రీ అనేది బాగా ఉడికిపోయింది. దీన్ని కలుపుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక చూడండి, నీళ్ళు అనేది చాలా వేసింది. దీనిలో ఈ నీళ్ళంతా కొంచెం డ్రై అయ్యే వరకు దీన్ని ఉడకపెట్టుకోవాలి. కర్రీ అనేది బాగా ఉడికిపోయిందంటే నీళ్ళు అంటే కొంచెం డ్రై అవ్వాలి. చపాతీలకు కావాలంటే కొంచెం గట్టిగా చేసుకోవాలండి. చూడండి, కొంచెం ఉడకపెట్టుకున్నాక చూడండి బాగా ఉడికిపోయింది. ఒక చిన్న కప్లో ఇందాక వాటర్ వేసుకుంటాం కదా, ఆ చిన్న కప్ అంతా కొబ్బరి తురుము అనేది వేసుకున్నానండి. మిక్సీ జార్లో పొడి చేసుకున్నాను. ఇలా కొబ్బరి పొడి అనేది వేసుకొని కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటారంటే కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి యూజ్ చేయొచ్చు, చపాతీలోకి యూజ్ చేయొచ్చండి. రొట్టెలో కొంచెం సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. చూడండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒక గిన్నెలోకి తీసుకుంటాము. ఒక గిన్నెలోకి తీసుకుంటుంటే
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.